నాగిరెడ్డి పల్లెకు ఇలా అత్యున్నత మహారథులు అందరూ వచ్చారు. మేధావులు పల్లె రాజేశ్వర రెడ్డి గారు దాదాపు ప్రతి సంవత్సరము 20,000 మంది విద్యార్థులను దేశ విదేశాలకు, భారతదేశం మొత్తానికి, ఆంధ్రకు, తెలంగాణకు పంపే విద్యావేత్త. వారు ఉట్టినే కాలే, వారు కూడా డాక్టరేట్. డాక్టర్ పల్లె రాజేశ్వర రెడ్డి, అందరూ చప్పట్లు కొట్టాలి. డాక్టర్ పల్లె రాజేశ్వర రెడ్డి గారు అనేక బాధలు పడి షోడిషపల్లి అనే గ్రామం ఇప్పుడు వేలేరు మండలంలో ఉన్నది. కష్టపడి చదివి ఆయన ఇప్పుడు కాలేజీలు పెడతాం, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నీలిమ హాస్పిటల్ పెడతాడని ఎప్పుడు అనలే. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో చదివి ఆయన ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో అంబేద్కర్ గారి ఆలోచనను ముందు పెట్టుకుని ఈరోజు అనేక రకాల సేవలు చేస్తుంటూ అలాంటి మహానుభావుడు మరి 34 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఉన్నాడు. రెండోసారి కూడా ఉండి లేదు ఒక్క దగ్గర బాగా చేయాలని చెప్పి జనగాం ఎంచుకున్నాడు. ఈ రోజు నిజంగా జనగాం ప్రజలు ఎంత అదృష్టవంతులు. వారి భాష చూస్తే ఒక ఎడ్యుకేటెడ్ మాట్లాడుతుంటుంది. ఒకవేళ రాజకీయాలు మాట్లాడాల్స్తే మంచి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడగలడు. లేదా అధికారంలో ఉన్నప్పుడు సీఎం తర్వాత సీఎం లాగా ఏ మండలం పని, ఏ అంశమైనా, మెడికల్ అంశమైనా, టీచర్ల అంశమైనా, విద్యకు సంబంధించింది, వైద్యానికి సంబంధించింది మొత్తం కూడా దేవుడి దగ్గర పూజారి లెక్క పక్కనే ఉంటాడు. భక్తులందరూ ఏది కోరుకుంటే అయ్యగారి లెక్క అన్ని సీఎం గారికి చెప్పి, కేసీఆర్కి చెప్పి పనులు చేసే బిడ్డ. అదే నా మాదిగ బిడ్డ సుగుణగారు రాజు. మొత్తము లింకా బుక్క పెద్ద ఆపరేషన్ శిక్షణ ఏంది అంటారు కదా. 7 నిమిషాల్లో పెద్ద ఆపరేషన్ చేసి తల్లి బిడ్డను కాపాల్సిన చరిత్ర మా సుగుణగారు రాజు. మా ఊరన్న అయితే తెలంగాణ ఉద్యమకారుడు 2001 నుండి ఇప్పటివరకు గదే జై తెలంగాణ, గదే జై తెలంగాణ, గదే జై తెలంగాణ. ఇట్లా ఒక్కొక్కరి గురించి తమ్ముడు మరి ఫస్ట్ టైం బొద్దుగలకు నన్ను తీసుకుపోయి తల్లి తెలంగాణ విగ్రహావిష్కరణకు వారి ఊరికి ఫస్ట్ నన్ను తీసుకుపోయిన తమ్ముడు. అదేవిధంగా మా తమ్ముడు ఏరుబోతుల పరశురాముడి గురించి చెప్పొద్దు. ఇక్కడ పుట్టి వికలాంగుడిగా ఉండి లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. లక్ష్యం ఇలాంటిది ఎవరికి రాని ఆలోచన. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూల పురుషుడు డాక్టర్ భీమరావు అయితే ఆర్థిక సంక్షోభంలో భారతదేశం కూలిపోతా ఉన్న సందర్భంలో ఆయన అంత పెద్ద వాడు ఉంటే ఇప్పటి వరకు అదే అందరు చేస్తారు, అంబేద్కర్ లేదనే ఆలోచన వచ్చి కరెన్సీ అంటే ఏం లేదు, నోట్ల మీద 10 రూపాయల నోటు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఇప్పుడు 500 బాగా నట్టండి, 500 రూపాయలు. వాటి మీద అంబేద్కర్ గారి బొమ్మ ఉండాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు జాతీయ స్థాయిలో పనిచేసే కార్యక్రమం. వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. అనగానే కుటుంబంలో పుట్టి ఒక్క చదివే కాదు, ఎంచుకున్న లక్ష్యం, ఆ లక్ష్యం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. నేను ఎందుకు ఆయనతో పోల్చుకుంటున్నా అంటే ఆయన చదువులో అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడు ఆయనకు మరి మార్గదర్శకాలు ఉండడంతో ఆయన పేరును తన పేరుగా మార్చుకొని మొత్తం ఇలా ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు కాసే స్థాయికి వెళ్ళింది. మరి నా కథ కూడా గట్లే మొదలైంది. నేను అతి బీద కుటుంబంలో మా అయ్య జీతగాడు, అంబేద్కర్ గారి అయ్య మిలిటరీ ఉద్యోగి, కానీ మా అయ్య 4 గుంచాల జొన్న జీతగాడు, మా అవ్వ కూలి పని. అయ్య వాళ్ళు చదువుకోలే, నా తర్వాత చెల్లెలు కూడా చదువుకోలే. 4 చెల్లెళ్ళు, తమ్ముడు ఇంటికి పెద్దోడిని. పూట గడవడం కష్టం ఉంటే మా అయ్య గుడ్లగాడికి పంపించుడు. 5వ తరగతి 6వ తరగతి నేను చదవలే, 5, 6 నేను చదవలే. అంబేద్కర్ లెక్క ఇంగ్లీష్ మీడియం అసలుకే లేదు. అంబేద్కర్ ఆ రోజులలో ఇంగ్లీష్ మీడియం చదివిండు. వాళ్ళయ్యా ఆ బ్రిటిష్ దగ్గర పట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్న, ఇంగ్లీష్ మీడియంలో చదివిండు. తర్వాత డిగ్రీ కూడా ఆయన సూటు బుడు చూస్తే మనకు అర్థమైపోతుంది. బ్రిటిషర్లతో మాట్లాడాలంటే అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యం.
5వ తరగతి 6వ తరగతి ఇక్కడ ఎవరన్నా ఉన్న వాళ్ళందరూ కూడా మీ చరిత్ర ఒకసారి చూసుకోండి. మా అయ్య చదవలే, మావ చదవలే, నా తర్వాత చెల్లెళ్ళు కూడా చదవలే. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అంబేద్కర్ గారు ఒక టీచర్, ఆయనకి ఎట్లా సహకరించిండో ఈ అంబేద్కర్ గారిని పరిచయం చేసింది మా ఊర్లో రమణారెడ్డి లాంటి ఒక ఇంద్రసేనారెడ్డి టీచర్. ఆయన మా క్లాస్ టీచర్ 5వ తరగతిలో 5గా పెట్టినాం, 6గా పెట్టినాం. ఊరు పశువులను కాసేవాడు. ఊర పశువులను 31 పశువులను 12 ఏళ్ల వయసులో 31 పశువులను కాసి భద్రంగా యజమానులకు అప్పగించే మా తాత వృత్తి నాకు వచ్చింది. మా అయ్యేమో జీతగడ్డ. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నంటే మీ జీవితాలకు దగ్గరుండే జీవితం నాది. అందుకనే ఈ రోజు ఇక్కడ నేను సాక్ష్యం ఇవ్వాలని వచ్చిన. బైబిల్లో అంటారు సాక్ష్యం ఇవ్వడం అంటారు. పక్కా నిజం నేను చెప్పేది. ఆ ఇంద్రసేనారెడ్డి సార్ ఏమ్రా ఇక్కడే నీ కొడుకు డాక్టర్ ఇంజనీర్ అవుతాడు అనుకుంటే గుడ్లగాని పంపిస్తున్నావురా. నా అంబేద్కర్ గారు గొప్పగా చదువుకొని మరి భారతదేశానికి రాజ్యాంగం రాసిందని ఆ ఇంద్రసేనారెడ్డి సార్ నా జీవితంలో ఒక మలుపు తిప్పిండు. ఏ రకంగా కథం ఆయన మాటినప్పుడు ఆయన తొడపాశం పెట్టేది, కీళ్ళు వాసేటట్టు కొట్టేది క్లాస్ టీచర్ అంటే. మా అయ్యని చెప్తా అంటే నేను ఎక్కడో గోడ సాటు తింటూ నా గుడ్ల కాసుకుంటూ తెల్లారి నుంచి వెళ్ళి గుడ్ల కాసుడు బంద్. 3 రోజులు పశువులన్నీ కూడా ఏమంటారు ఈ ఇంటికాడ ఉన్న గుళ్ళలకు కట్టి ఉన్నాయి. గతం ఇంటికాడ మంది వచ్చిర్రు, మా అయ్య నన్ను కొట్టిరు. గొడ్లగాడికి పోతావా పోవా, బడికి పోతావా అని మా అయ్య కొట్టలే నన్ను. గొడ్లగాడికి పోతావా లేదా ఇప్పుడు వాళ్ళకు దాదాపు 110 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిళ్ళు. 5 రూపాయలు, 8 రూపాయలు, 3 రూపాయలు. పశువులు కాస్తే 1 రూపాయి ఆ రోజులలో. 1 రూపాయి పశువులు కాస్తే ఆ చిన్న వయసులో 31 పశువులను కాసేది. మా నాన్నకి తూమెడు జొన్నలంటే 20 రూపాయలు. అంటే 12 ఏళ్ల వయసులో 31 రూపాయలు సంపాదించేది. కమిట్మెంట్ టు అ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం యజమానుల మప్పు వంగేటట్టు ఆ రకంగా ఎప్పుడైతే టీచర్ చెప్పిండో ఆ టీచరు అదొక దైవ వాక్కు లెక్క ఎన్ని అంత కష్టాలు పడి మీలాంటి వాళ్ళ ఊరోళ్ళ సహకారంతో ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఒడ్లు పడినాక మళ్ళీ 9 ఒడ్లు మిత్తి కూడా ఇస్తామని చెప్పేసి ఆ కథ అట్లా అయిపోయింది. అక్కడ ఇక మళ్ళీ వెనుకకు పోలే కష్టపడి చదువుకున్నాను. మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోయినాం. MBBS థర్డ్ ర్యాంక్ వచ్చినాం. పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. పిల్లల డాక్టర్ అంటే వరంగల్ జిల్లా మొత్తంలో, వరంగల్ జిల్లా కాదు ఉత్తర తెలంగాణ మొత్తంలో పిల్లల దవాఖాన, మొట్టమొదటి పిల్లల దవాఖాన పెట్టింది ఒక మాదిగోడు. దట్ ఈస్ మీ. వరంగల్ జిల్లాలో కాదు ఉత్తర తెలంగాణ మొత్తంలో పిల్లల దవాఖాన పెట్టింది. పిల్లలను చూస్తాను, మందులు డాక్టర్లు పంపిస్తాను, లేకపోతే ఎంజం ఫోన్లో చెప్పేది. కానీ 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పిల్లల డాక్టర్గా 1992లో పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి గొప్పగా చదువుతూ అదేవిధంగా జాతీయ స్థాయిలో అంటే భారతదేశ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా మాదిగోడు. ఆయనను చూసే ఆయనకు ఎక్కడికి ఎదిగిందో మనం ఎందుకు ఎదగొద్దు. ఇంద్రసేన్ రెడ్డి సార్ చెప్పిండు కదా, ఆయన దేశానికి కాదు ప్రపంచం మీద అన్నాడు. ఆయన వల్ల ఆయన నీ కులం కూడా రా, నువ్వు చదువు అంటే ఆ రకంగా నేను ఇంద్రసేనారెడ్డి సార్ ద్వారా పిల్లల డాక్టర్ అయ్యా. పిల్లల డాక్టర్ తర్వాత దాదాపు ఈ రోజుకు 40 సంవత్సరాలు నేను పిల్లల డాక్టర్ అయ్యి లక్షల మంది హస్తవాసి మంచిదని, లక్షల మంది మాదిగోని హస్తవాసి మంచిది ఎట్లయింది? మాదిగోని హస్తవాసి మంచి ఎట్లయింది? దొరలు రావాలి, దొరసాలు రావాలి, వాళ్ళ పిల్లలు రావాలి, అన్ని రావాలి. ఎందుకంటే డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులము తెలిసిన తర్వాత నా దగ్గరికి రండి, లేకపోతే చావండి అని చెప్పేసి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కులం పేరు చెప్పడానికి వెనకాడలే. ఎక్కడ కులం పేరు చెప్పడానికి ఆ కులానికి పేరు తీసుకురావాలనుకున్నా కాబట్టి
కృష్ణమాదిగా పిలుపుని అందుకొని అభివక్త ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మొదటి ఎంఆర్పిఎస్ ఒక డాక్టర్గా అందరికంటే ముందు వరుసలో ఎంఆర్పిఎస్ పోయా. తెలంగాణ కన్వీనర్గా ఉండి ఆనాడు ఆర్థిక వనరులు దాదాపు 95-96లోనే 7-8 లక్షల రూపాయలు దండోర కోసం ఖర్చు పెట్టినాం. ఆ రోజులలో బోడగిటాడ భూమి ఉంటే 5,000 ఎకరం దాదాపు 150 ఎకరాలు అప్పుడు వస్తుండే. ఇలా 1,700 కోట్లు కలిగేటువంటి. అంటే కులం మీద అభిమానం, కుల ఉనికి చాటాలి, కుల ఆత్మగౌరవం కోసం మన వాళ్ళు ఎక్కడ తగ్గలేదు అనేటట్టు ఆ రకంగా చేసుకొని పోయినాం. అదే ఇంకో టీచరు వరదారెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, ఏం రాజయ్య కాంగ్రెస్ ఎందుకుంటావు, తెలంగాణ జెండా పట్టుకో, నువ్వు పోయి ఎట్లుంటుందో నీ భవిష్యత్తు చూడన్నాడు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనే లక్ష్యంతో సదాలక్ష్మి మాదిగ మహిళా బిడ్డ తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడింది. తెలంగాణ రాలే అప్పుడు, కానీ చరిత్రలో ఉంది. నేను కూడా చరిత్రలో ఉండాలని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితులుగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాదిగ జాతి పేరు ప్రఖ్యాతలు ఉండిపోవాలని త్యాగం చేయాలంటే ఒక మాదిగోడు మాత్రమే చేస్తాడనే ఉద్దేశంతో కులాన్ని, కుల ఆత్మగౌరవం కోసం మరి అనేక సందర్భాలలో మాట్లాడడం కాదు, ఆచరణలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ తిరిగిన అది ఒక టీచర్ వరదారెడ్డి సార్. ఎందుకంటే అప్పుడు టీచర్లు అందరూ రెడ్డోలే ఉండే, మాదిగోళ్ళు టీచర్ల వరకు అప్పుడు రాలే. ఎడ్యుకేషన్ అంతా అగ్రకులాల చేతిలో ఉండే కాబట్టి నా టీచర్లు అందరూ కూడా ఆ రకంగానే ఉన్నారు. సో ఆ రకంగా ఆ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఇలా తెలంగాణ మొత్తంలో 4 సార్లు మళ్ళా చెప్తున్నా, డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే. ముందు 12,700, రెండోసారి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే టీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే 33,000, మూడోసారి పోటీ చేస్తే 58,700, దగ్గర 59,000, నాలుగోసారి పోటీ చేస్తే 37,000. ఇది చరిత్ర. తొలి ఉప ముఖ్యమంత్రి తెలంగాణ అంటే హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఇప్పుడు అది ఎంట్రన్స్ క్వశ్చన్. ఎందుకు? ఆ మహానుభావుడు చూపిన మార్గంలో పోవడం వల్లనే ఆయన పడ్డ శ్రమలు, అవమానాలు, బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నిన్నా కూడా ఆయన ఆకాశమంతా ఎదిగిండు. మనకి సెట్ అంతా ఎదగలేమా అనే ఆలోచనతో పోయినాం. కాబట్టి అంబేద్కర్ గారు పాపం ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా గెలవకుండా కాంగ్రెస్ లో చేసిండు. ఆఖరికి 54లో ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ అభ్యర్థి పెట్టి ఓడగొట్టింది. న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు, నామినేట్ లెక్క అది వచ్చింది. ఆయన విద్య ఉన్నది కాబట్టి ఆయనకు రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా పెట్టిళ్ళు. 7గురిట్లో ఉండే 6 తప్పించుకొని తిరిగితే ఆయన ఒక్కడు మాత్రమే రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగంలో అందరు కూడా ఇవ్వాలి. రాజ్యాంగంలో మాదిగోళ్లకు రిజర్వేషన్ అని అంబేద్కర్ గారు రాయాలి. మీరంతా కొత్తగా అనుకుంటున్నారు కదా. వారి జీవన విధానాలకు ఎవరైతే ఊర్లో ఉండి అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే రోత పనులు చేస్తున్నారో, ఎవరైతే కాలువలు తీస్తున్నారో, ఎవరైతే డప్పు కొడుతున్నారో, శివాల కాడ మరి శివాలు కట్టే కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో, సావు కాడ పెళ్లి కాడ డప్పు కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఊరికి బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక డబ్బా చేసి ఆ డబ్బా పేరు ఎస్సీ అని పెట్టారు. అంతైనా అంబేద్కర్ గారు ఏం పెట్టిండు, ఎవరైతే ఊరికి బయట వెలివేసినట్టుంటారో, రోత పనులు చేస్తారో, డప్పు కొడతారో, చచ్చిపోయిన శివాలను తీసి బయటేస్తారో, పశువులను తీసి బయటేస్తారో, వాళ్ళందరినీ ఒక డబ్బా గీసి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరు ఉండాలి, వీళ్ళు ఉండాలి. అట్లా చూసినప్పుడు భారతదేశంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి
15% జనాభాలో 15% ఎస్సీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. కానీ రజకులు కూడా ఏమంటున్నారు, చాకలు ఏమంటున్నారు, మేము రోత పనులు చేస్తున్నాం, మేము ముట్టు బట్టలన్నిటిగా ఉతుకుతున్నాం, మలినాన్ని తీసేస్తున్నాం, కాబట్టి మమ్మలను ఎస్సీలో కలపాలని చెప్పేసి రజకులు అడుగుతున్నాం. అంటే అదొక మాదిగలకు 59 కులాలకే కాదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం. ఓ దగ్గర రజకులు ఎస్సీలలో ఉన్నారు, ఓ దగ్గర ముదిరాజులు ఎస్సీలలో ఉన్నారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్, ఎవరైతే దూర ప్రాంతాల్లో ఊరుకు బయట వ్యవసాయం చేసుకుంటుంటారో, ఆదివాసులు ఉంటారో, అడవులలో ఉంటారో, అలాంటి వాళ్ళందరికీ మళ్ళొక డబ్బా గీసి దానికి ఎస్సీ అని పెట్టారు. మూడో డబ్బా బ్యాక్వర్డ్ క్యాస్ట్, అంటే ఈ కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా అగ్ర కులాలకు సేవ చేసుకుంటూ చుట్టే ఉంటారు. సూడో క్యాస్టిజం, మేము దొరల పక్క ఉన్నాడు ఉబ్బిపోతారు, దొరల పక్కకు ఉన్నాడు ఉబ్బిపోతారు, గడ్డం ఎక్కడానికి పోతారు, లేకపోతే బట్టలు ఎక్కడానికి పోతారు, కాళ్ళు తీసుకొచ్చి పోస్తానికి పోతారు, నేతన్నలు బట్టలు తీసుకుపోయి వాళ్ళకే ఇస్తారు. ఆ రకంగా అనేక కుల వృత్తులు అందరూ కలిసి బ్యాక్వర్డ్ అని పెట్టి రకరకాలుగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క 28% నుంచి వెళ్ళి 38 వరకు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు 42 కావాలంటున్నారు వాళ్ళు. అదేవిధంగా ఇక వీళ్ళందరికీ అగ్ర కులాలు రెడ్డి, వెలమ, కోమటి, అయ్యారు, బ్రాహ్మణులు వాళ్ళు 10% ఉన్నారు. ఈ రకంగా ఈరోజు అంబేద్కర్ అనేవాడు అందరి వాడు. ఎందుకంటే ఇలా రెడ్డోళ్లకు కూడా అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాసిండు, రిజర్వేషన్లో అవకాశం కల్పించిండు. ఏంటి ఆ మూల సూత్రం ఏంటంటే వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారము ఆర్థికంగా వెనుకబడితే వాళ్ళకు కూడా మరి వాళ్ళకు 10% ఇవ్వాలని చెప్పేసి. అంటే ఇలా సమాజంలో లేదా నాగిరెడ్డిపల్లిలో ఏ ఒక్కరికి రిజర్వేషన్ లేకుండా ఎవ్వరు కూడా లేరు, అందరికీ రిజర్వేషన్ ఉన్నది. ఇంతకుముందు అందరూ కూడా మాదిగోళ్ళ మీద ఏడుస్తుంది, ఒక రిజర్వేషన్ అంటే మాదిగోళ్ళకే ఉన్నట్టు, కానీ ఈరోజు అందరికీ రిజర్వేషన్ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రిజర్వేషన్లు వాడుకొని విద్యా ఉద్యోగ రంగాలలో మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఇవాళ మరి అందరి సహకారంతో 4 ఏళ్ల నుంచి కష్టపడి 2 ఏళ్ళ నుంచి ఎక్కువ కష్టపడి నాగిరెడ్డిపల్లి అంబేద్కర్ గారిని పెట్టుకున్నామంటే ఆయనను చూసుకుంటూ తెల్లారి చూసుకుంటూ ఆయన అంత ఎత్తెట్లా కావాలి, చదువుకోవాలి, లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇంజనీరా, డాక్టరా, కలెక్టరా, ఎమ్మెల్యేనా, లాయరా, ఏ రంగంలోనైనా పోవచ్చు. ఇవాళ ఏ రంగం పోయినా కూడా అంబేద్కర్ లేకుండా అడుగు కూడా జరుగుతున్నది ఏ ప్రభుత్వం కూడా. ఆయన పేరు చెప్పుకుంటే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. అంతకుముందు బీజేపీ వాళ్ళు పేరు ఎత్తపోయి ఇలా ఎక్కడ పోయినా అంబేద్కర్ 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 అనే పరిస్థితికి వచ్చింది. ఏదైనా కూడా మిగతా విషయాలు పల్లె రాజశేఖర రెడ్డి గారు మాట్లాడతారు. మాదిగ బిడ్డగా నేను ప్రభుత్వం మేము ఏం చేస్తున్నాం గతంలో అని పల్లె రాజశేఖర గారు చెప్తారు. ఈరోజు ఒక్క మహిళల గురించి మాట్లాడుకుంటాను. మహిళల కోసం ఆడవాళ్ళంటే అబల, ఒంటింటి కుందేలు, పిల్లలుగానే యంత్రము, వ్యవసాయ కూలిగా ఆ మనువు ఆనాడు ఆడవాళ్ళని అక్కరానోళ్ళని చేశాడు. కానీ ఆడవాళ్లకు సమాన హక్కులు కావాలని చెప్పేసి రాజ్యాంగంలో వాళ్ళకి హక్కులు కల్పించాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్లు తీసుకొస్తే నెహ్రూ దాన్ని అసలుగా ఒప్పుకోలే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించలే. అందుకనే మహిళల కోసము న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది. అదే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేద్దాని కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన చేసిన చూసాయి. కొన్ని దగ్గర ఉన్నాయని చెప్పిన కదా, ఆయన రాజీనామా చేసేది కదా అని చెప్పేసి నేను రాజీనామా చేసిన. అటు తర్వాత ఇప్పటికీ మహిళలకు ఆస్తి హక్కు, మహిళలకు చదువుకునే హక్కు, మహిళలకు మాట్లాడే హక్కు, మహిళలు ఉద్యోగం చేసే హక్కు, ఉద్యోగ భద్రత హక్కు, స్పెషల్ లీవ్స్, ఇవాళ ఏ రంగంలో కూడా కలెక్టర్ కావడానికి, రాజకీయాల్లో ఎమ్మెల్యే కావడానికి, సర్పంచ్లు కావడానికి మొత్తం కూడా ఇవాళ అంబేద్కర్ మరి మహిళల కోసం త్యాగం చేసిండు. మహిళల కోసం రాజీనామా చేయడం జరిగింది, మహిళలకు ఓటు కల్పించడం జరిగింది. ఆ రకంగా ఇవాళ వెనుకట రోజులలో రాజులు రాణులకు పుట్టేది. అంబేద్కర్ వచ్చినాక రాజులు ఎక్కడ పుడుతున్నారు? బ్యాలెట్ బాక్స్ లో పుడుతున్నారు రాజులు. ఇవాళ వెనుకటి రోజుల్లో ఎవరైనా నాగిరెడ్డిపల్లెకు సర్పంచ్ అంటే ఓ చిన్నప్పటి రాజు అన్నట్టే. అదేవిధంగా ఇవాళ జనగాంకి రాజబలు పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజు.
పక్క. అప్పుడు రాజు అనేది ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నారు అంతే. అప్పుడేముందో ఇప్పుడు అదే. ఆ రకంగా ఈరోజు గుడిసెలో ఉన్న గుడ్డి ముసలమ్మకు ఒకటే ఓటు, అంతే విలువ. పంచపక్ష పరమాణాలు తిని పెద్ద బంగ్లాలో ఉన్న రాణికి కానీ రాజు కానీ వాళ్ళకు కూడా ఒకటే ఓటు. ఆ ఓటుకు ఈ ఓటు సమానం. అది అంబేద్కర్ గారు చేసింది. అందరు చెప్పండి ఓటాలి. మన ఓట్ల కోసం మన దళిత వాడలకు మాలోళ్ళ దగ్గరికి మాలగోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడ కొనేయచ్చని మన దగ్గరికి వస్తున్నారు. కానీ ఆ రోజు లేకపోయేది ఉంటే తప్పకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. మనం అనుకున్న నాయకుడిని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంబేద్కర్ గారి ఆలోచన మనం అందరం కూడా కష్టపడి చదివి మేధావులుగా ఎదిగి ఈ భారతదేశ చరిత్రను తిరిగి రాయాలంటే, సమాజం నిర్మించాలంటే అంబేద్కర్ గారి ఆలోచనను ముందుకు తీసుకుపోదామని తెలియజేసుకుంటూ, మరి నన్ను చైతన్య యూత్ వాళ్ళందరూ కూడా పర్టికులర్గా కలిసి ఈరోజు మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం, దానికంటే ఎక్కువ పల్ల రాజశేఖర రెడ్డి గారు మరి మొన్న కలిసిన సందర్భంలో మరి వారు కూడా ఆహ్వానించడంతో మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. మీ అందరితో మాట్లాడినప్పుడు మీరు మీ ఇంట్లో పోయినాక మీ పిల్లలతో, మీకు ఇప్పటికి ఆలస్యం ఉంది, పల్ల రాజశేఖర రెడ్డి అని ఇంకా మాట్లాడాలి. వారికి నాకంటే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటున్నానంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడ అడుగడు కింద ఎక్కడో పాతాళం నుంచి వచ్చిన అవుపడే వరకు మాత్రమే వచ్చిన. మీ పిల్లలు కూడా కష్టపడి చదవాలి. మీకు బూట్లు వేసుకోవాలని ఉద్దుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ పాఠశాలలో కూడా కష్టపడి చదివిస్తే నాగిరెడ్డి పల్లెకు పేరు తీసుకురావాలి. రెడ్డోళ్ళు కానీ, వెలుమోళ్ళు కానీ, కోటోళ్ళు కానీ, బీసీలు కానీ, ఎస్సీలలో మాలమాదిగలు కానీ ఏ కులమోళ్ళైనా సరే కష్టపడి చదివితే మనం దేశ చరిత్రనే తిరిగి రాసే అవకాశం ఉంటుందని ఆ దిశగా మరి మీ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులుగా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన అందరికీ ఆర్గనైజర్ అందరూ మరొకసారి జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.